అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరిపోయి అక్రమ లావాదేవీలు చేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. కరెక్ట్ టైంలో పార్టీ మారి పనులు చక్కబెట్టుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్ళు సింహపురిలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. అధికారులను సైతం బురిడీ కొట్టించి పని కానిచ్చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ ద్వితీయ శ్రేణి నేత పోలిపోయిన రూప్ కుమార్ యాదవ్ అక్రమ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయనకి సంబంధించిన 4 క్వారీల్లో విచారణ బృందాలని అడుగు పెట్టనివ్వలేదు. ఓ రిటైర్డ్ మైనింగ్ శాఖ అధికారి సలహాలతో రాత్రికి రాత్రే తన క్వారీలకు అనుమతులు తెచ్చుకున్నారు. తేడా కొట్టడంతో రాష్ట్ర అధికారులు తెల్లవారేసరికి ఆ అనుమతులను రద్దు చేశారు. అనుమతుల వెనుక అసలు రహస్యాలేమిటో ఏబిఎన్ స్పాట్ లైట్ లో చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అపారమైన క్వార్జ్ మైకా, పల్సరలు వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. 2 ఏళ్ల కిందట టన్ను క్వార్జ్ ధర 5,000 ఉండేది. ప్రపంచ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడడంతో టన్ను క్వార్జ్ ధర ఏకంగా 75,000 రూపాయల నుంచి 2 లక్షలకి ఎగబాకింది. వైసీపీ పెద్దలు, నేతలంతా క్వార్జ్ గనులపై వాలిపోయారు. సుమారు 10,000 కోట్లకు పైగా క్వార్జ్ని కొల్లగొట్టారు. వైసీపీ దిగిపోయే ముందు గనుల స్కాముల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అనిల్ సొంత బాబాయి రూప్ కుమార్ గత ఎన్నికలకి నెల రోజుల ముందు టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన చక్రం తిప్పడం మొదలెట్టారు. అప్పట్లోనే ఆయనకి 4 క్వార్జ్ గనులు ఉండేవి. కూటమి ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని క్వార్జ్ సిలికా గనుల్లో జరిగిన అక్రమ తవ్వకాలపై విచారణ చేపట్టింది. ప్రకాశం, కడప, తిరుపతి, అనంతపురం జిల్లాలకు చెందిన మైనింగ్ అధికారులు బృందాలుగా ఏర్పడి విచారణ సాగించారు. అయితే రూప్ కుమార్ కి చెందిన 4 క్వారీల్లో ఏ అధికారి అడుగుపెట్టలేకపోయారు. గనులకి అనుమతి ఇవ్వాలంటే ముందుగా అధికారుల పరిశీలన తప్పనిసరి. పరిశీలించకుండా అనుమతుల ఫైల్ అప్లోడ్ చేసేందుకు డిప్యూటీ డైరెక్టర్ నిరాకరించారు. ఓ రిటైర్డ్ మైనింగ్ శాఖ అధికారి సలహాతో డీడీ లేని సమయంలో ఆయన కింద పనిచేసే రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో డిజిటల్ సంతకం చేయించి ఫైల్ అప్లోడ్ చేయించారు. రూప్ కుమార్ రాష్ట్ర స్థాయిలోనూ చక్రం తిప్పారు. రాత్రికి రాత్రే తన 4 గనులకి అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ఎక్కడో తేడా కొట్టడంతో రాష్ట్ర స్థాయి అధికారులు తెల్లవారేసరికి ఆ అనుమతులను రద్దు చేశారు. నెల్లూరు జిల్లాలోని క్వార్జ్ మొత్తం గంపగుత్తగా కైవసం చేసుకోవాలన్నది రూప్ కుమార్ మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. ఓ ద్వితీయ శ్రేణి నేత ఇంతగా వ్యవహారం నడపడం, వైసీపీ హయాంలో జరిగిన మాఫియా దందాలని కొనసాగిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నో ఏళ్లుగా గనులు నిర్వహిస్తున్న యజమానుల్ని వైసీపీ నేతలు, పార్టీ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులకి గురిచేశారు. బెదిరించి, భయపెట్టి పలు క్వారీల్ని బలవంతంగా లాగేసుకున్నారు. తాము చెప్పిన ధరకి తమకే అమ్మాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. జగన్ పాలన 5 ఏళ్లలో నరకం చూసిన వారంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ కష్టాలు తీరుతాయని భావించారు. అయితే రూప్ కుమార్, ఆయన అనుచరుల తీరుతో బెదిరిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ మాఫియా దందాలకి ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.